హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది సన్ రైజ్ ఆర్మీ పాడ్కాస్ట్. ఆప్షన్ అయిపోయింది. చాలా చాలా ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతటికి కూడా. అనుకున్న ప్లేయర్స్ వచ్చారు. సలీల్ అరోరా లాంటి వాళ్ళు, క్రెయిన్స్ కులేత్రా లాంటి వాళ్ళు, అండ్ అవర్ బిగ్ మ్యాన్ లియం లివింగ్స్టన్ లాంటి వాళ్ళు 2022 నుంచి మనం టార్గెట్ చేస్తున్నాం. తను వచ్చాడు. అండ్ దెన్ వి ఆల్సో గాట్ వెరీ గుడ్ హై క్వాలిటీ పేస్ అటాక్ తో మంచి టాల్ బౌలర్స్ వచ్చారు. మోస్ట్లీ అన్నోన్ క్వాంటిటీస్, అన్నోన్ నేమ్స్. సో చూడాలి. ఆప్షన్ అంతా కూడా అలాగే అయింది. అది కార్తిక్ శర్మ కానీ, లేకపోతే మనం చూసుకుంటే ఇంకా వేరే వేరే హ్మ్. ప్లేయర్స్ కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ విధంగా సిఎస్కేతో ఫర్ కార్తిక్ శర్మ అండ్ ఆల్సో ఫర్ ప్రశాంత్ వీర్కి మనం ఎలాగైతే మనం వాళ్ళని పుష్ చేసామో, అగైన్ వీ ఆల్సో హ్యాడ్ అ బ్యాటిల్ విత్ లక్నో సూపర్ జైంట్స్. లాస్ట్ వరకు ఇంగ్లీష్ దగ్గర అయింది, వాళ్ళు మనల్ని లియమ్స్టన్ దగ్గర పుష్ చేశారు. సో చాలా బాగా అయింది ఆప్షన్. ఇట్ వాస్ వెరీ హ్మ్. ఎంటర్టైనింగ్ టు బి ఆనెస్ట్. సో మనతో పాటు ఎప్పటిలాగే వెంకీభయ్య ఉన్నారు, ఫార్మర్ స్కౌట్ ఆఫ్ ఉత్తరాంధ్ర లయన్స్, ఫార్మర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీమ్. సో భయ్య, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లియం లివింగ్స్టన్ కి మనం వెళ్ళమేమో అనుకున్నాం మనం, బట్ హ్మ్. వెళ్ళారు, ప్లాన్ తో వెళ్ళారు, కొట్టేశారు. ఎలా చూస్తారు మీరు ఓవరాల్ ఆప్షన్? యాక్చువల్లీ నేను ఫస్ట్ మిల్లర్ మనం లాస్ట్ పాడ్కాస్ట్ లో కూడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ మనం ఒకవేళ ఫినిషర్స్ కి వెళ్తే ఇట్స్ ఒకటేమో మిల్లర్ సెట్ వన్ లో, నెక్స్ట్ సెట్ లో లివింగ్స్టన్. వాళ్ళే మంచి హై డిమాండ్ లో ఉంటారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిల్లర్ బేస్ ప్రైస్ లో వెళ్తారని డీసీకి. మళ్ళా లివింగ్స్టన్ అన్సోల్డ్ వెళ్తున్నారు. సో అక్కడే అర్థమైపోయింది. సో మనం ఫస్ట్ సెక్యూరిటీ వచ్చి డొమెస్టిక్ టార్గెట్స్ ఎక్కువ, ఆ, వాళ్ళని సెక్యూర్ చేసి మళ్ళీ మిగతా స్లాట్స్ లో ఫినిషర్స్ మళ్ళీ వస్తే అప్పుడు తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్ ఫినిషర్స్, లివింగ్స్టన్ అయినా లేకపోతే మిల్లర్ అయినా. అది మంచిది, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇన్ ఎక్స్పీరియన్స్ ఫినిషర్స్ తో వీ కెన్ యాక్చువల్లీ హెల్ప్ టు గ్రూమ్ అ స్క్వాడ్ ఫర్దర్. ఇట్స్ అ గుడ్ పాజిటివ్. కానీ ఏమవుతుందంటే వీ హ్యావ్ టు లీవ్ అవుట్ స్మరణ్ అయినా లేకపోతే అనికేత్ వర్మ అయినా 11 లో నుంచి తీసేయాలి. ఎందుకంటే ఒక ఓవర్సీస్ ఫినిషర్స్ మనం యాడ్ చేస్తున్నాం కదా, సో వాళ్ళిద్దరిలో ఎవరో పోతారు. అదొక్కటే డ్రాబ్యాక్ అనిపించింది. దాని తర్వాత అపార్ట్ ఫ్రమ్ దట్ సెకండ్ బెస్ట్ ఆప్షన్. ఇంకా ఇంకొకటి నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే మనం ఒక ఓవర్సీస్ పేసర్ కి వెళ్ళలేదు. అది అందరూ మనకు న్యూ బాల్ షమ్మీ లేరు. మనం మ్యాట్ హెన్రీకి వెళ్దాం, డఫీకి వెళ్తాం. నేను ఆ దాంట్లో వెళ్ళాలని అస్సలు అనుకోలేదు. అండ్ వీ యాక్చువల్లీ డిడ్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే మనకు నితీష్ రెడ్డి ఉన్నారు, వీ కెన్ డెవలప్ దెమ్. మనకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉనాట్కట్ ఉన్నారు, లెఫ్ట్ ఆర్మ్ పేస్ న్యూ బాల్ చాలా బాగా ఇంప్రూవ్ అయినారు. సేమ్ లాస్ట్ పాడ్కాస్ట్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకా దాంతో మనం వీ కెన్ యాక్చువల్లీ జస్ట్ గెట్ ఇన్ సమ్ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ హూ కెన్ టేక్ ద న్యూ బాల్ అండ్ దెన్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే. ఇంకా హైదరాబాద్ డెక్ వచ్చి ఆ గుడ్ లెంత్ ఏరియా లో మనకి అక్కడ మంచి కంట్రోల్ ఉంటే వీ కెన్ యాక్చువల్లీ నీల్ ద ఆపోజిషన్ వెరీ వెల్. ఇంకా కొన్ని వాళ్ళు అంటున్నారు బ్యాక్ ఆఫ్ లెంత్ ఏరియా హైదరాబాద్ డెక్స్ లో బాగా వర్కౌట్ అవుతుంది. దెన్ అందుకే మనం ఎక్కువ రా పేస్ కి వెళ్ళిపోతున్నాం కదా. అండ్ యాక్చువల్లీ వి గాట్ సమ్ గుడ్ ప్లేయర్స్. ఒకటేమో సకీబ్ హుసేన్ అండ్ వన్ మోర్ ఇస్ ప్రఫుల్ హింగ్డే. దే కెన్ యాక్చువల్లీ మూవ్ ద బాల్ అట్ గుడ్ లెంత్ అండ్ అట్ బ్యాక్ ఆఫ్ లెంత్. ఇంకా పేస్ కూడా ఉంది. ప్రఫుల్ హింగ్డే అయితే అందరు అంటున్నారు 145+. కానీ నేను తన లెన్స్ చూశాను, ఇట్స్ లైక్ టాప్ 135 to 140. ఇంకా హైదరాబాద్ డెక్ కి సపోర్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా ఐఎమ్ యాక్చువల్లీ వెరీ మ్యూట్ లో ఉన్నావు. బికాస్ ఆఫ్ ద హైట్ అలా అనిపించవచ్చు కదా, లైక్ ఇట్స్ కమింగ్ క్విక్లీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కో యాన్సన్ స్పీడ్స్ కూడా 140, 130 అట్లీస్ట్, బట్ ఆడినప్పుడు 144 అన్నట్టు చెప్తారు. సో మేబీ ఆ ఎఫెక్ట్ అవ్వచ్చు. కరెక్ట్, అండ్ కరెక్ట్, ఈవెన్ ఓంకార్ కూడా టెన్నిస్ బాల్ ప్లేయర్. ఈ ప్లేడ్ ది కరెక్ట్. ముంబై ప్రీమియర్ లీగ్, అండ్ అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. సో ప్రాపర్ వరనారో అని మనం ఏదైతే చెప్పామో స్కౌటింగ్, ఆ స్కౌటింగ్ అయితే గట్టిగానే నమ్ముకొని దిగాం. అండ్ ఆల్సో క్రెయిన్స్ ఫుల్ ఎత్ర ఏదైతే మనకి క్లాస్ ఒక వీడియోలో చెప్తాడు కదా, దట్ ఒక పాడ్కాస్ట్ లో కరెక్ట్, చెప్తాడు కదా, కరెక్ట్. యా నో సమ్ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ కేమ్ అండ్ ఐ ఫౌండ్ హిమ్ వెరీ వాస్ డిఫికల్ట్ టు ప్లే అని. సో ఇన్ వరల్డ్ లో దట్ ఇంపాక్ట్ ఇస్ చాలా దేర్. డిఫికల్ట్. యా, సో దట్ వాజ్ నేను దేర్.
నేను హానెస్ట్ గానే చెప్తాను. నేను క్రైమ్ స్కులేటర్ నేను చూశాను కొన్ని వీడియోస్. కానీ ఆ శాంపుల్ చాలా తక్కువ. ఏమనిపించిందంటే తన వీడియోస్ అంతా చూశాను కదా! ఎక్కువ నాకు స్లోవర్ త్రూ ఎయిర్ ఇంకా కొద్దిగా ఫ్లోటీగా అనిపించింది. అందుకే మేబీ హి డిడ్ంట్ ప్లే మచ్ గేమ్స్ ఇన్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ. 2 గేమ్స్ ఆడారు. ఐ థింక్ హి వాస్ కాస్ట్లీ లైక్ 30 రన్స్, 30 రన్స్. మేబీ ఇట్ కుడ్ బి బ్యాడ్ డే ఆర్ హి వాస్ ట్రైయింగ్ ఔట్ సమ్ న్యూ థింగ్స్. సో అది ఇంకా మనకు తెలీదు. సో ఐ ఫీల్ లైక్ ఇఫ్ దేర్స్ స్ట్రాంగ్ బ్యాకింగ్ ఇన్ హిమ్, ఇంకోటి వి ఏంటంటే కెన్ యాక్చువల్లీ సౌరాష్ట్ర ప్లేయర్ డెఫినెట్లీ తను. డూ. సో ఇంకా మనం సౌరాష్ట్ర ప్లేయర్ కాబట్టి మేబీ ఉన్నట్ ఉనాట్ కట్ ఇంపాక్ట్ అండ్ ఆల్సో మనకి లాస్ట్ ఇయర్ నెట్ బౌలర్ గా కూడా ఉన్నాడు త్రూ అవుట్. సో వితౌట్ విటోరీ ఇన్పుట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కరెక్ట్, కాబట్టి కరెక్ట్. సో ఐ హావ్ సమ్ ట్రస్ట్ ఆన్ దట్ పిచ్. ఫామ్ అనేది టెంపరీ బట్ క్లాస్ పర్మనెంట్ లాగా కరెక్ట్, మేబీ హ్యాస్ కరెక్ట్. సంథింగ్. బికాస్ రాహుల్ చహర్ కాదనుకుని తిన్ను బ్యాక్ చేస్తున్నారు కదా. సో దేర్ సంథింగ్ ఇన్ దిస్ కిడ్ అని. అండ్ వాట్ అబౌట్ శివంగ్, మన ఫస్ట్ కరెక్ట్. పిక్ శివాంగ్ కుమార్, ది శివాంగ్ మధ్యప్రదేశ్. కుమార్ యాక్చువల్లీ మనం లాస్ట్ పాడ్కాస్ట్ లో మాట్లాడినాం కదా. లైక్ వి నీడ్ టు మనం ఇప్పుడు మనకు ప్లేయర్స్ ఉన్నారు. నితీష్ రెడ్డి ఆంధ్ర, క్లాసెన్ సౌత్ ఆఫ్రికా, అనిక్ వర్మ మధ్యప్రదేశ్, ఇషాన్ కిషన్ జార్ఖండ్. వీళ్ళందరూ ఒకే స్టేట్ లో ఉన్నారు. సో వీళ్ళు కాకుండా ఇఫ్ యూ యాక్చువల్లీ యాడ్ ఇన్ సమ్ దేర్ లోకల్ ప్లేయర్స్ హూ ప్లేడ్ ఇన్ ద సేమ్ టీమ్, ఇట్ విల్ యాక్చువల్లీ బెనిఫిట్ దెమ్. కాన్ఫిడెన్స్ అయినా లేకపోతే తెలిసిన ప్లేయర్స్ తో ఇట్స్ గుడ్ ఫర్ టీమ్ బాండింగ్ అండ్ ఫార్మ్ బెటర్ అయ్యేకి. సో సిమిలర్లీ ఇప్పుడు శివాంగ్ కుమార్ అనేది చైనామన్ హూ ప్లేస్ విత్ అనికేత్ వర్మ సేమ్ టీమ్. ఇంకా చైనామన్ స్పిన్నర్స్ వి డెఫినెట్లీ యాక్చువల్లీ టీమ్స్ కొద్దిగా అండర్ వాల్యూ చేశారు ఈ ఐపీఎల్ ఆప్షన్. నేను ఎక్స్పెక్ట్ చేశాను నూర్ అహ్మద్ లాస్ట్ సీజన్ ఎలా వేశారో, వై హీ వాస్ టాప్ 5 లీడింగ్ వికెట్ టేకర్స్. ఇట్స్ బికాస్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ ద ఐపీఎల్. ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ డామినేటెడ్ టీమ్స్ ఉన్నారు. సో దానికి హ్యావింగ్ అ చైనామన్ ఇట్స్ ఆల్వేస్ గన్ ఆప్షన్. అండ్ శివం కుమార్ ఈజ్ అ చైనామన్ అండ్ హీ కెన్ ఈవెన్ బ్యాట్ ఆల్సో. తన కంట్రోల్ చూశాను బాగుంది. ఇంకా సిమిలర్లీ క్రెయిన్స్ ఫుల్ టేర్ కంట్రోల్ బాగుంది కానీ కొద్దిగా ఫ్లోటీగా అనిపించింది. కానీ ఐ డోంట్ నో ఇఫ్ యూ యాక్చువల్లీ వాచ్ ఫుల్ మ్యాచ్ ఓన్లీ విల్ కమ్ టు నో. ఈవెన్ శివాంగ్ కూడా కొంచెం మీరు చెప్పినట్టే అనిపిస్తున్నాడు, కొంచెం ఫ్లోటీగా కొంచెం. బట్ దెర్ సంథింగ్ మేబీ కంట్రోల్ ఉందేమో. కంట్రోల్ ఉంది, యా, లైక్ కొద్దిగా ఈవెన్ కంట్రోల్ జిషాన్ ఉంది. కూడా కొంచెం స్లోవర్ త్రూ ది ఏరే కదా, జిషాన్ అన్సారీ కూడా. జిషాన్ జిషాన్ నాకు అదే జిషాన్ లాస్ట్ సీజన్ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. నేను అనుకున్నాను జిషాన్ చాలా స్లోవర్ త్రూ హెయిర్. ఇంకా ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్కువ చూస్తే రాహుల్ చహర్, కానీ గేమ్ 1 లో ఆడపిచ్చారు జిషాన్. ఇంకా మనం గ్రాఫ్స్ కూడా నీకు షేర్ చేశాను డేటాలో దట్ హీస్ బీన్ బౌలింగ్ అరౌండ్ లైక్ 90-95. I mean, that is brilliant. I mean, like, so there's always work behind the scenes. So similarly, ఇక్కడ కూడా behind the scenes work ఉంటే then actually we can actually do a spin department very well. అది బిగ్ టిక్. ఇంకా చైనామెన్ వచ్చిన తర్వాత it will complement Zishan very well. And even Harsh Dubey also, it will complement him also very well. That's my opinion. ఓకే, సో మనం ప్లేయింగ్ లెవెన్ కన్స్ట్రక్ట్ చేసుకొని అండ్ ఆల్సో 4 ఇంపాక్ట్ సబ్స్ తో విల్ డిస్కస్. సో ఓపెనర్స్ వీ హ్యావ్ Yes, బోత్ ఆఫ్ దిమ్. yes. అండ్ వి Head గాట్ and Abhi. అండ్ వి గాట్ ఇషాన్ కిషన్. ఇక్కడ వరకు సెట్. Correct, సో ఇక్కడ correct. బ్యాకప్స్ మనం ఎవరెవరిని తీసుకున్నాం ఈ ఆప్షన్ లో? డస్ సలీల్ అరోరా, Uh, హౌ డస్ హీ లుక్, యూ లుక్ ఎట్ హిమ్? Salil Arora, I'm taking him as Nitish Reddy backup at number 6. ఇంకా స్మరణ్ ఏమో నేను నంబర్ 4 లో పెట్టాను. ఇట్స్ అ స్పాట్ బిట్వీన్ స్మరణ్ అండ్ ఆర్ అనికేత్ వర్మ. బోత్ ప్లే స్పిన్ బ్రిలియంట్లీ అండ్ దే షుడ్ ఫేస్ మోర్ స్పిన్. నాకు ఇద్దరు కావాలనిపిస్తుంది 11 లో, కానీ వి గాట్ లివింగ్స్టన్ కదా. సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ వన్ ప్లేయర్ ఆఫ్. ఇంకా అనికేత్ వర్మ ఈ రోజే హీ హ్యాడ్ ఎ సీరియస్ ఇంజరీ. ఇంకా తెలీదు హౌ లాంగ్ దిస్ ఇంజరీ ఇస్ గోన్ బి. హీ మైట్ మిస్ విజయ్ హజారే ట్రోఫీ అండ్ సో అండ్ సో. కానీ స్మరణ్ అయితే ఇట్స్ అ బోత్. ఐ మీన్ వీ హ్యావ్ అ లైక్ ఫర్ లైక్ ప్లేయర్ ఓవర్ దర్. ఇంకా నంబర్ 5 ఏమో నేను క్లాస్ అని పెట్టుకున్నాను. ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఇట్ విల్ యాక్చువల్లీ క్లాస్ అండ్ కెన్ కీప్ గోయింగ్ ఆఫ్టర్ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ లో.
మనకు ఆ కుషన్ అయితే ఉంటుంది. ఇంకా నంబర్ 6 ఏమో నేను నితీష్ రెడ్డి పెట్టుకున్నాను. సేమ్ మనం లాస్ట్ పాడ్కాస్ట్ లో మాట్లాడినాం కదా, దట్ నితీష్ రెడ్డి ఇఫ్ హీ వాంట్స్ టు ప్లే ఫర్ ఇండియా హీ హాస్ టు యాక్చువల్లీ వర్క్ ఆ ఫినిషర్ రోల్ లో, లైక్ హార్దిక్ పాండ్యాస్ రోల్. ఇంకా న్యూ బాల్ తీసుకుంటున్నారు, లైక్ హీ హెస్ డన్ బ్రిలియంట్లీ ఫర్ ఆంధ్ర ఇన్ ద సైన్ ముస్తాక్ అలీ ట్రోఫీ. హీ గాట్ అస్ ఫార్మ్. ఇంకా బ్యాటింగ్ కూడా ఈరోజు పంచి నాక్ ఆడారు. సో నితీష్ రెడ్డి రోల్ నంబర్ 6. ఆ స్పాట్ లో సాయిల్ అరోరా పెట్టుకున్నాను బ్యాకప్ గా. నంబర్ 7 ఏమో లివింగ్స్టన్ ఉన్నారు. హీ కెన్ కంప్లీట్లీ ఫేస్ పేస్. ఇంకొకటి ఏంటంటే లివింగ్స్టన్ ఒక టెరిఫిక్ వాల్యూ ఇస్తారు మనకి లోవర్ ఆర్డర్ లో. ఇట్స్ నాట్ అబౌట్ పేస్ హిట్టింగ్, అబౌట్ హిస్ గేమ్ అలోన్. హీస్ ఎక్స్పీరియన్స్ ఫినిషర్ చూస్తే. అండ్ హీ కెన్ యాక్చువల్లీ కాంప్లిమెంట్ నితీష్ రెడ్డి, ఆర్ హీ కెన్ హెల్ప్ యూ టు గ్రూమ్ హిమ్ మూవ్ ఫర్దర్. ఇంకా ఎక్స్పీరియన్స్ ఫినిషర్ తో అలా పెట్టుకుంటే యాక్చువల్లీ మనకి ఆ సాలిడిటీ ఉంటుంది. ఒకవేళ లివింగ్స్టన్ ఇఫ్ ఇస్ ఇన్ అ పూర్ ఫార్మ్, he actually have a reason to back him because Nitish Reddy బాగా ఆడుతున్నారు because of the game awareness Livingston is communicating or so and so. ఇంకా లివింగ్స్టన్ బ్యాకప్ వచ్చి జాక్ ఎడ్వర్డ్స్, మంచి వియాన్ ముల్డర్ టైప్ ప్లేయర్. ఇస్ యాక్చువల్లీ ఇంప్రూవింగ్. కానీ ఇండియాలో వచ్చేటప్పుడు ఫస్ట్ టైం ఇస్ గోనా ప్లే ఇన్ ఇండియా. సో అడాప్టింగ్ టు ఇండియన్ కండిషన్స్ విత్ న్యూ బాల్ అది ఛాలెంజింగ్ ఉంటుంది. ఇంకా బట్ హీస్ బ్రిలియంట్ విత్ న్యూ బాల్ అండ్ హీ కెన్ చిప్ ఇన్ ఫ్యూ ఓవర్స్ విత్ న్యూ బాల్. అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నంబర్ 8 ఏమో మన కెప్టెన్ కమిన్స్. ఇంకా ఇషాన్ కిషన్ నేను వికెట్ కీపర్ గా పెట్టుకున్నాను ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ సీజన్ వి యాక్చువల్లీ వెంట్ విత్ హిమ్ యాజ్ వికెట్ కీపర్. కొద్ది కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది యాజ్ అ ప్లేయర్ ఫర్ ఇషాన్ కిషన్. అండ్ క్లాసన్ వాస్ అవుట్ ఫీల్డ్ ప్లేయర్. అండ్ నంబర్ 8 ఏమో నేను సారీ నంబర్ 9 ఏమో హర్షల్ పటేల్. అండ్ నంబర్ 10 హర్ష్ దుబే. అండ్ నంబర్ 11 ఉనాట్కట్. ఇంకా ఇంపాక్ట్ లో చూస్తే ఆ, నేను నేను ఎలా పెట్టుకున్నానంటే ఇట్స్ బిట్వీన్ నేను ఉనాట్కట్ ఇంకా నితీష్ రెడ్డి న్యూ బాల్ లో ఓపెన్ చేసి, ఇఫ్ సపోజ్ నితీష్ రెడ్డి ఇఫ్ ఈస్ అన్ఏబుల్ టు బౌల్ ఆర్ నాట్, అప్పుడు నేను మావిన్ ఇంపాక్ట్ లో తీసుకుంటాను. లేకపోతే ఐ విల్ యాక్చువల్లీ హ్యావ్ అ స్పిన్నర్. సో మీరు ఐదర్ హర్షల్ లేడా మీ వన్ ఆఫ్ దాంట్లో? హర్షల్ పటేల్. హర్షల్ ఉన్నారు నంబర్ 9. ఓకే, అయితే దెన్ యువర్ జీషాన్ నంబర్ 10 వస్తారు మరి. జీషాన్ ఆర్ మేబీ స్పేసర్ యా, ఇంపాక్ట్ లో. అది ఇంపాక్ట్ లో పెట్టుకున్నాను నేను జీషాన్. ఓకే, ఇంట్రెస్ట్. ఎవరెవరు మీకు ఇంపాక్ట్? జీషాన్ ఒకళ్ళు. నేను యాక్చువల్లీ ఇంపాక్ట్ నేను మావి ఆర్ జీషన్ ఆర్ శివాంగ్ కుమార్ ఆర్ క్రైన్స్ ఫుల్ టైరా బేస్డ్ ఆన్ ఆపోజిషన్. ఒకవేళ ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారనుకో ఆపోజిషన్ లో, ఎగ్జాంపుల్ ఎల్ఎస్జి ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ తోనే వస్తారు. సో అప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ మావి ఐ విల్ యాక్చువల్లీ బ్రింగ్ ఇన్ క్రైన్స్ ఫుల్ టైరా ఆర్ శివాంగ్ కుమార్, చైనామెన్. ఇంకా రెండు స్పిన్నర్స్ వచ్చేస్తారు. హర్ష్ దుబే. హర్ష్ దుబే ఇంకా డిఫెన్సివ్ బౌలర్. సో హీస్ ద ఓన్లీ డిఫెన్సివ్ బౌలర్ ఆ లైనప్ లో యాజ్ అ స్పిన్నర్ గా. ఇంకా నువ్వు గారు చెప్పావు కదా లాస్ట్ పాడ్కాస్ట్ లో, హర్ష్ దుబే హీ మస్ట్ బి ఇన్ ద 11. సో అదొక్కటి. ఇంకా మనం వి డోంట్ హ్యావ్ లైక్ ఫర్ లైక్ నితీష్ రెడ్డి బ్యాకప్. సో తను బాగా మేనేజ్ చేయాలి మనం, అది ఇంపార్టెంట్. ఒకటేమో ఐదర్ even if he gets injured, we can actually have in Sahil Arora. Then we'll have to definitely use Mavi as impact. If Nitish అండ్ Reddy మావి is ruled బ్యాటింగ్ కూడా out, చాలా ఇంప్రూవ్ అయింది కదా. హీ సెట్టింగ్ వెరీ వెల్. Mavi బౌలింగ్ కన్నా కూడా batting బ్యాటింగ్ again. ఇస్ డూయింగ్ వెరీ వెల్. Yeah, yeah. Actually, సో Akib మావి Nabi, మావి వచ్చింది కాబట్టి టాపిక్ ఏం మీరు, వై డూ యూ థింక్ ఇండియన్ న్యూ బాల్ బౌలర్స్ అప్పుడు ఆకిబ్ నబీకి వెళ్ళాం లైక్ టిల్ 8.4, hmm, వి వెంట్ టిల్ 8.4 hmm. బికాస్ ఆఫ్ హిస్ 120s 130s. మేబీ అంత వర్క్ అవ్వదు అని చెప్పి ఆ, అనుకోవాలా, లేకపోతే దట్ ఈస్ టూ మచ్ ఫర్ హిమ్, లెట్స్ లుక్ ఎట్ అదర్ ఆప్షన్ అనుకున్నాం? బికాస్ క్లియర్లీ మనం కొంచెం ఆ హోల్ ఫిల్ అయిందంటారా, షమీ హోల్? లైక్ వాట్ ఈస్ ది ఎజెండా? Shami, ఫిల్ అయింది అది.
షమ్మి హోల్ అయితే ఇట్స్ ఇట్స్ బేసిక్లీ ఉనాట్కట్ హీ హాస్ డన్ బ్రిలియంట్లీ. సో ఆ ఎక్స్పీరియన్స్ రోల్ అయితే వీ హ్యావ్ యాక్చువల్లీ గివెన్ ఇట్ టు ఉనాట్కట్ ఇంకా. అండ్ దాంతో యూ జస్ట్ గెట్ ఇన్ ఎక్స్పీరియన్స్ బౌలర్. సో ఆకిబ్ నబీ ఎందుకు వెళ్ళామంటే తను న్యూ బాల్ లో బాగా వేస్తారు, కెన్ మూవ్ ఇట్ బోత్ ద వేస్, ఇంకా తన బ్యాటింగ్ వాల్యూ అయితే ఉంటుంది డౌన్ ద ఆర్డర్. సో అది అది డిఫైనింగ్ పాయింట్. లాస్ట్ పాడ్కాస్ట్ లో కూడా మాట్లాడుకున్నాం ఇది. ఆకిబ్ నబీ ఎందుకంటే తను ఎక్కువ కాస్ట్లీకి వెళ్తారు, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాటింగ్ వాల్యూ. అందుకే సిఎస్కే వెళ్ళారు, మళ్ళా వేరే టీమ్స్ కూడా వచ్చారు, ఢిల్లీ వెళ్ళారు. ఇంకా మనం రాజ్ లింబానికి అయితే వెళ్ళలేదు. ఎస్ ద బౌల్ బ్రిలియంట్లీ ఇన్ హైదరాబాద్ ద రీసెంట్ సైన్ మిస్టేక్, ఈవెన్ నమన్ ఎందుకంటే తన తివారీ కూడా వెళ్ళలేదు, బ్యాటింగ్. మనం వెళ్తారు అనుకున్నాం, తను కూడా వెళ్ళలేదు నమన్ తివారీ కూడా. సో లాట్ ఆఫ్ సో ఇవి అయ్యాయి చాలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా. బట్ కరెక్ట్ అనుకున్న కరెక్ట్. నేమ్స్ లో సలీల్ అలోరా అయింది అండ్ హేమంత్ రెడ్డి అండ్ మనం ఇంకొకరు అనుకున్నాం సాయిల్ పరేఖ్. బికాస్ సలీల్ అలోరా ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్, వీ డ్రాప్ దెమ్. కార్తిక్ ఇంకా శర్మ కూడా వెళ్ళాం లాజిక్. మనం. హౌ డూ యూ లుక్ ఎట్ మధ్యలో అయింది కదా కార్తిక్ శర్మ కోసం అండ్ ప్రశాంత్ వీర్ కోసం. డూ యూ రియలీ థింక్ వి వెంట్ ఆఫ్ దెమ్ ఫర్ బయింగ్ దెమ్, ఆర్ ఇట్స్ కైండ్ ఆఫ్ పుల్లింగ్ ఇట్స్ సిఎస్కేస్ లెగ్? స్ట్రాటజీ. ఇప్పుడు మనము లివింగ్స్టన్ కావాలి, ఆ టైంలో మనకి లివింగ్స్టన్ ఇంపార్టెంట్ గా అనిపించింది, ఆకిబ్ నబీ ఇంపార్టెంట్ గా అనిపించింది, ఇంకొకటేమో శివం శుక్లా. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ త్రీ ప్లేయర్స్ లో ఎవరో ఆల్ అవుట్ వెళ్ళిపోతారు ఏదైనా టీం. బికాస్ సిఎస్కే గ్రీన్ మిస్ అయింది, 45 crores ఉంది వాళ్ళకి బడ్జెట్. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే ది జస్ట్ కెప్ట్ ఆన్ ఎలివేటింగ్ ప్రైసెస్ సిఎస్కే ప్లేయర్స్. కార్తిక్ శర్మ ఎలివేట్ చేసాం, మళ్ళా నెక్స్ట్ ప్లేయర్ ఏమో లైక్ ఫర్ లైక్ ప్లేయరే ఉండే. ఇట్ వాస్ దిస్ ముకుల్ చౌదరి. తను ఓన్లీ 2 crores కి వెళ్ళారు ఎందుకంటే సిఎస్కే రాలేదు. మనం కూడా వెళ్ళొచ్చు ముకుల్ చౌదరికి, వి కుడ్ హావ్ గాన్ ఫర్ 10 crores. కానీ లాజిక్ ఎందుకు వెళ్ళలేదంటే ఇట్స్ బికాస్ సిఎస్కే డోంట్ కమ్. సో మనం ఆ బిడ్డింగ్ చేసాం సో దట్ మనకి మన టార్గెట్స్ వచ్చేస్తాయని, లైక్ లివింగ్స్టన్ ఆర్ లైక్ ఆకిబ్ నబీ ఆర్ ఈవెన్ శివం శుక్లా. నేను అది ఎక్స్పెక్ట్ చేశాను. సో యాక్చువల్లీ ఐడియా వాస్ లివింగ్స్టన్ అండ్ లాస్ట్ లో నాకు అర్థమైంది. సో ఓకే, అది సో ఇప్పుడు ఆ మనం ఫ్లోస్. స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఉన్నాయి కదా. అది నువ్వు చూస్తే మనకు స్ట్రెంగ్స్ ఏంటి? బ్యాటింగ్. సో అభిషేక్ శర్మ, కరెక్ట్ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, లియం లివింగ్స్టన్, కరెక్ట్ అన్కేత్ వర్మ ఆర్ స్మరణ్. మిడిల్ ఆర్డర్ అటు ఇటు కరెక్ట్ చేశాను, బట్ యా టాప్ 7 కరెక్ట్ కరెక్ట్. వి హావ్ సాలిడ్. అండ్ టాప్ 8 ప్యాట్ కమిన్స్. సో సాలిడ్ పొటెన్షియల్ ఉంది టాప్ బ్యాటింగ్. లైక్ వీఆర్ స్ట్రాంగర్ దెన్ లాస్ట్ ఇయర్ బ్యాటింగ్, అదైతే పక్క. 2024 కన్నా కరెక్ట్. 5 కన్నా కూడా వీఆర్ స్ట్రాంగర్. మనం సో ఒక ఎక్స్పీరియన్స్ ఫినిషర్ యాడ్ చేసాం యా ఆఫ్టర్ ఏజెస్. అది యా ఇప్పటి వరకు నబ్బియే లాస్ట్ నేమ్ ఉండే ఎక్స్పీరియన్స్ ఫినిషర్స్ లో. సో వాట్ ఎల్స్ అండ్ పాజిటివ్ అపార్ట్ ఫ్రమ్ దిస్? ఇంకేంటి అంటే ఏం చెప్తారు బ్యాటింగ్ ఇది కాకుండా, ఈ ఇది బ్యాటింగ్ ఆర్డర్ కాకుండా కాకుండా? బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఐ మీన్ వీఆర్ బ్యాకింగ్ ద సేమ్ ప్లేయర్స్. సో ఆ సేమ్ ప్లేయర్స్ కి వి యాక్చువల్లీ యాడెడ్ సమ్ కెమిస్ట్రీ బేస్డ్ ప్లేయర్స్. ఇప్పుడు అనికేత్ వర్మ, దస్ ఇస్ మధ్యప్రదేశ్ టీమ్మేట్. Then for Abhishek Sharma being the only Punjabi player, there is Sahil Arora. Then there's Unadkat being the only Saurashtra player. Then they have added, I guess, ఫుల్తెరా, ఫుల్తెరా. Cranes Fultera. యా Then after that, then for Omkar, I guess it is Harsh Dubey, if I'm యా not wrong. విదర్భ. Correct. నో, And ప్రఫుల్ ఇట్ ఈస్ విదర్భ. ప్రఫుల్ అండ్ yeah, హర్ష్ దుబే. Praful, ఓంకార్ ఇస్ Praful ఫ్రమ్ and Harsh మహారాష్ట్ర, Dubey. Yes, yes, షాకిబ్ yes. ఇస్ ఫ్రమ్ కేకేఆర్, Mm, విన్నింగ్ టీమ్. correct. And for Bryden Cars, it's Livingston. లివింగ్స్టన్, యా అబ్సల్యూట్లీ. And then Jack Edwards, it's ప్యాట్, ఎవ్రీబడి ఇస్ దేర్. Cummins, Head, and everybody. యా Livingston, even Dan Vettori, యా the యా 100 లో బ్రమింగమ్ కూడా ఫీనిక్స్. పనిచేశారు. So all these players, they are all well-known players. సో నీకు ఈజీగా బాండింగ్ ఉంటుంది, ఈజీలీ యూ కెన్ గెట్ టు నో. ఇప్పుడు ఏమైనా స్ట్రాటజీ ప్లాన్స్ ఇచ్చామనుకో, దే కెన్ యాక్చువల్లీ వర్క్ ఆన్ ఇట్. ఇప్పుడు లాస్ట్ సీజన్ అయితే సిమర్జిత్, హీ వాస్ కంప్లీట్లీ న్యూ టు ఎవ్రీ వన్. ఈస్ గాట్ బ్రిలియంట్ టాలెంట్ యాక్చువల్లీ, ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. కానీ ఇఫ్ ఐ థింక్ బీయింగ్ అన్నోన్, దట్స్ వై హీ వాస్ యాక్చువల్లీ అన్ఏబుల్ టు పర్ఫార్మ్ టు హిస్ పొటెన్షియల్.
ఇప్పుడైతే యూ హ్యావ్ సమ్ known players. I mean, like, based on players. Okay, this player knows that player. సో అది ఒక అడ్వాంటేజ్ అయిపోతుంది. సిమిలర్లీ దట్స్ హౌ స్మాల్ లీగ్స్ ఇన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆర్ ఈవెన్ బిగ్గర్ లీగ్స్, సన్ రైజర్స్, ఈస్టర్న్ కేప్స్, అందరూ వారియర్స్ ప్లేయర్స్. మొత్తం స్క్వాడ్ అంతా మార్కో యాన్సన్, ట్రిస్టన్ సబ్. సో ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ కెప్టెన్ టు కంట్రోల్ అండ్ మేనేజ్ హిస్ ప్లేయర్స్. Similarly, Oval Invincibles, they won 3 times a title. ఎక్కువ సరే ప్లేయర్స్ పెట్టుకున్నారు. టామ్ కరన్, శామ్ కరన్ అండ్ విల్ జాక్స్ ఆల్ ప్లే ఫర్ ద సేమ్ టీమ్. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్లేయర్స్ లైక్ దట్, దట్స్ అ గుడ్ లాజిక్ యాక్చువల్లీ. ఇట్ యాక్చువల్లీ స్టాండ్స్ అవుట్ ఫ్రమ్ అదర్ టీమ్స్. అదర్ టీమ్స్ లో అయితే చూస్తే ఇట్ వాస్ మోర్ ఓవర్ ర్యాండమ్. లైక్ ఫ్యూ టీమ్స్ ఐవ్ సీన్ లైక్ KKR, they did well, especially, they got Patirana and they went after Patum Nisanka. Patum Nisanka backup గానే వచ్చేస్తారు నాకు తెలిసి. But it's because of the Sri Lanka connection and so and so, to assist, to help, to have one more Sri Lankan in the squad. That's where, it's a positive. That's how I actually see. చిన్న థింగ్స్ వేరే ప్రివ్యూస్ లో చూస్తే ఎక్కువ స్క్వాడ్ అనలైజ్ చేసేస్తారు. ఐ మీన్, ఇది మంచి ప్లేయర్, హిట్టర్, స్టాట్స్ ఇదంతా. ఐఎమ్ నాట్ స్పీకింగ్ మచ్ ఆన్ స్టాట్స్, ఐమ్ జస్ట్ స్పీకింగ్. డ్రాబ్యాక్స్ లో అయితే వీ కెన్ యాక్చువల్లీ టాక్ అబౌట్ స్టాట్స్ హియర్ అండ్ దర్. సో డ్రాబ్యాక్స్ మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడదాం. బట్ బిఫోర్ ఐ గెట్ ఇన్ దేర్, చాలా చాలా బాగా చెప్పారు మీరు. ఆ పాయింట్ ఏదైతే చెప్పారో కెమిస్ట్రీ అండ్ ఆల్, ఎండ్ ఆఫ్ ది డే అదే కదా ఇంపార్టెంట్. లైక్ గుజరాత్ ఎందుకు కరెక్ట్, అంత సక్సెస్ఫుల్ గా ఉంటుంది? బికాస్ ఆఫ్ దిస్. అండ్ దే కీప్ ఆన్ యాడింగ్ ప్లేయర్స్ లైక్ దట్. జేసన్ హోల్డర్ ఎందుకు కరెక్ట్. యాడ్ ఈవెన్ చేశారంటే ఇప్పుడు హీఈస్ అ ప్లేయర్ లైక్ దట్ హూ జెల్స్ వెల్ విత్ టీమ్మేట్స్, లైక్ కరెక్ట్. ఇన్ టర్మ్ టీమ్ ఇప్పుడు ప్లేయర్. సో లూక్ వుడ్ కూడా typical example. Luke Wood and Josh Butler play in the same English county team, Lancaster. సో లెఫ్ట్ ఆర్మ్ పేస్ అండ్ మా గుజరాత్ వాళ్ళు ఎక్కువ లెఫ్ట్ పేసర్స్ కొనేస్తా ఉంటారు. అందరు అడుగుతారు ఎందుకు, లాజిక్ ఏంది కానీ లూక్ వుడ్ జాస్ బట్లర్ వాజ్ ద ఓన్లీ ఇంగ్లీష్ ప్లేయర్. ఇంకొక సేమ్ లాజిక్ హర్యానా ప్లేయర్స్ కూడా వాళ్ళు, నిశాంత్ సింధు, జయంత్ యాదవ్ అండ్ ఫ్యూ మోర్ తమిళనాడు ప్లేయర్స్, షారుఖ్ ఖాన్, ముందు విజయ్ శంకర్, సాయి కిషోర్, సాయి సుదర్శన్, సో అండ్ సో. ఎక్కువ తమిళనాడు ప్లేయర్స్. దానివల్ల ఏమైపోతుందంటే సాయి సుదర్శన్ కి గెట్స్ కాన్ఫిడెన్స్ టు స్కోర్ రన్స్, టు డూ వెల్ ఫర్ ద టీమ్. దే యాక్చువల్లీ బ్యాక్ మీ అలాట్. సో తను ఐపీఎల్ గ్రాఫ్ కరెక్ట్ గా ప్రోగ్రెసివ్ వెళ్తా ఉంటుంది. సో దట్స్ హౌ యాక్చువల్లీ దే అన్లాక్ దట్ సీక్రెట్. ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఫినిషర్. Even we are also doing something like that. We have been working on that. We are trying to have the same core backing players. Then yeah, I know some fans would be disappointed. మనం ఎందుకు ఆకిబ్ నెబ్బిక్ 12 crores వెళ్ళలేదు, లేకపోతే 14 crores వెళ్ళలేదు. ఐ మీన్, అదంతా లాజిక్ అయితే ఉంటుంది అండ్ బిహైండ్ ద సీన్స్. బట్ యా, ఐ మీన్, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హావ్ సీన్. యా, ఇంకా అండ్ ఆల్సో శివం ఇక్కడ మావి మనం, కూడా, యా యా, శివం బిఫోర్ మావి ఆవిడకి వద్దాం, అండ్ ఐ హావ్ అ వీసీ. పాయింట్. యా. సో ఏంటంటే ఇప్పుడు మనం బౌలింగ్ లో మేజర్ కన్సర్న్ అందరికి ఏంటంటే, నేను కూడా ఎక్స్పెక్టెడ్ మ్యాట్ హెన్రీ వస్తాడేమో అనుకున్నాను. బట్ వన్స్ వీవర్ లివింగ్స్టన్ మనకు కావాలి అని మన వాళ్ళు ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా, సో అది ఉన్నప్పుడు వీ నెవర్ మిస్డ్ ఎనీ ప్లేయర్. సో అది ఉన్నప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ గెటింగ్ అండ్ ఓవర్సీస్ క్విక్. కరెక్ట్, సో ఇప్పుడు మీరు కరెక్ట్, డిబేట్ చేయొచ్చు, ఎందుకు మనకి లియం లివింగ్స్టన్, మనకి స్మరణ్ ఉన్నాడు, అనికేత్ ఉన్నాడు. ఇట్స్ ఎ డిబేటబుల్ థింగ్. కరెక్ట్, కరెక్ట్. బట్ మన వాళ్ళు థాట్ ప్రాసెస్ లో ఎక్కడ ఇన్కన్సిస్టెన్సీ అయితే లేదు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. కరెక్ట్, సో మన కరెక్ట్. వాళ్ళు బ్లైండ్ గా I నమ్ముతున్నారు agree to దట్ your point. హూ ఎవర్ వీ హ్యావ్ ఆర్ గుడ్ ఎనఫ్. వీఆర్ గోయింగ్ టు బ్యాక్ దెమ్ కంప్లీట్లీ. వీఆర్ జస్ట్ గోయింగ్ టు యాడ్ Hmm. సప్లిమెంట్స్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్స్ టు అవర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గేమ్ ప్లాన్. అదే నాకు కనిపించింది. మీరేలా, అంతే అంటారా? ఇంకేమైనా Correct. ఎడిషన్ ఉందా? I mean, నువ్వేం పాయింట్ చెప్పావు బ్రిలియంట్లీ. దట్స్ ద మెయిన్ పాజిటివ్. ఐ మీన్, క్లారిటీ ఉంది. ఈవెన్ కావ్య గారు కూడా, షీ యాక్చువల్లీ డిడ్ బ్రిలియంట్లీ. లైక్ షీ ఓన్లీ వెంట్ ఆఫ్టర్ హూమ్ షీ వాంటెడ్. I didn't see that much disappointment in her face. Like, immediately Shivam Kumar కొనింది first buy, she was very happy that nobody actually went for him. అండ్ డ్రాబ్యాక్స్ లో చూస్తే మనము మన బ్యాటింగ్ లోనే దర్స్ యాక్చువల్లీ వన్ డ్రాబ్యాక్ ఐ కెన్ యాక్చువల్లీ సీ. లివింగ్స్టన్ అయితే హీ బ్యాట్స్ టూ లోవర్ డౌన్ ద ఆర్డర్. ఇంకా
హిస్ రన్స్ విత్ ద బ్యాట్ ఎక్కువ లెగ్ సైడ్ డామినెంట్ రోల్ గానే ఉండే. ఎక్కువ లెగ్ సైడ్ టార్గెట్ చేస్తారు, ఇంకా స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఆఫ్ సైడ్ నో టీమ్స్ హ్యావ్ బీన్ ఫిగరింగ్ అవుట్. అందుకే రన్స్ హెస్ బీన్ సో ఇన్కన్సిస్టెంట్ విత్ దెమ్. if we if we can actually work on him like before like 6 months, if he offside game కొద్దిగా unlock చేస్తే there's a very good potential that he will actually pop up like how he was before. He can actually pop up like how RCB Tim David చేశారు. టిమ్ డేవిడ్ కూడా సిమిలర్లీ లాస్ట్ సీజన్ వచ్చే ముందు దినేష్ కార్తిక్ యాక్చువల్లీ అన్లాక్డ్ హిమ్ హిస్ పొటెన్షియల్ టు ఫుల్లెస్ట్. ఇంకా ఇంకొక ప్లేయర్ ఏమో జితేష్ శర్మ behind the wickets against Hardlands. They actually worked on him. So these are small things which we can actually work on it. And then yeah, if he doesn't work on these things, then that's a small drawback which we might have in the start of the IPL. ఇంకొకటి బౌలింగ్ కూడా కొద్దిగా డ్రాబ్యాక్స్ చూస్తే we could have got an experienced spinner who can be like యా మన బిష్నోయ్ హైదరాబాద్. బిష్నోయ్ ఏమంటారు మీరు? పుష్ చేయాల్సింది అంటారా? ఇట్ మేక్ సెన్సా ఎందుకు వద్దనుకున్నామని? అక్కడ వరకు బిష్నోయ్ వెళ్ళిన వాళ్ళు కూడా తను మేబీ పుష్ చేస్తే ఉమ్, వచ్చేవాడేమో కదా. మనకి బిష్నోయ్ అని కాదు, లైక్ బేసిక్లీ ఒక క్వాలిటీ స్పిన్నర్. నాకు ఒక వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్ కావాలి. లైక్ చాలా డిఫికల్ట్, తనతో రన్స్ కొట్టాలంటే చాలా డిఫికల్ట్ గా అయిపోతుంది. డిఫెన్సివ్, అల్ట్రా డిఫెన్సివ్ స్కిల్, అట్లాంటి టైప్ బెస్ట్ స్పిన్నర్ ఇన్ ద వరల్డ్. అట్లాంటి స్పిన్నర్ ఆప్షన్ లో ఉంటే ఐ కుడ్ హావ్ గాన్ ఫర్ హిమ్. బిష్నోయ్ ఆల్సో నేను చూశాను లైక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎక్కువ గూగ్లీస్ చేస్తానే ఉంటారు. సో దెర్స్ నో లెగ్ బ్రేక్, సో హీ నీడ్స్ టు వర్క్ ఆన్ స్కిల్స్. ఒకవేళ వెళ్ళినా కూడా ఇట్స్ ద సేమ్ ఫీడ్బ్యాక్ విచ్ ఐ వుడ్ యాక్చువల్లీ గివ్. ఇంకా మన ఇప్పుడు కొత్త స్పిన్నర్స్ వచ్చారు, ఇన్ ఎక్స్పీరియన్స్డ్. వన్ ఇస్ శివాంగ్ కుమార్ అండ్ వన్ ఇస్ క్రెయిన్ ఫుల్టర్. సో ఇఫ్ యూ యాక్చువల్లీ వర్క్ ఆన్ దెమ్, దెన్ యా, దట్స్ అ గుడ్ ఆప్షన్ ఫర్ అస్. అండ్ హర్ష్ దుబే ఉన్నారు, తను ఓన్లీ డిఫెన్సివ్ బౌలర్. Again, he didn't play IPL for like few years, so we don't have a big and proven name like Varun Chakravarti. ఒక్క డిసప్పాయింట్మెంట్ ఎవరు అనిపించిందంటే శివం శుక్లా. నాకు చాలా డిసప్పాయింటెడ్ గా అనిపించింది. లైక్ బేస్ ప్రైస్ లో వి యాక్చువల్లీ లెఫ్ట్ హిమ్ అండ్ హీ వెంట్ అన్సోల్డ్. సో దట్ ఈస్ వేర్ ఐ యాక్చువల్లీ ఫెల్ట్ డిసప్పాయింటెడ్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎవ్రీథింగ్ ఐ వాస్ ఫైన్ విత్ దట్. జీషన్ అన్సారీ తను లాస్ట్ ఇయర్ బాగా వేశారు. లైక్ హీ నీడ్ సమ్ లక్, లైక్ ఫీల్డర్స్ హ్యావ్ టు టేక్ క్యాచెస్ అండ్ సమ్ మోర్. తను గూగ్లీ కొద్దిగా వర్క్ ఆన్ చేస్తే లైక్ టార్గెటింగ్ స్టంప్స్, అండ్ వీ కెన్ యాక్చువల్లీ మేనేజ్ దట్ అపార్ట్మెంట్. ఎక్కువ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మనం ఒక వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైనప్ అలా అస్సలు చెప్పట్లేదు. లైక్ వీల్ హ్యావ్ టు వర్క్ ఆన్ ఫ్యూ థింగ్స్ లైక్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద సీజన్. అది నా డ్రాబ్యాక్. ఇంకొకటి దట్స్ ఆల్. అండ్ శివం మావి కూడా ఎక్కువ బ్యాక్ ఆఫ్ లెంత్ ఏరియాలో ఆపరేట్ చేస్తారు. తను కూడా గుడ్ లెంత్ ఏరియాలో ఓల్డ్ వర్షన్ లో వచ్చేస్తే దెన్ ఇట్ విల్ బి అ గ్రేట్ పాజిటివ్ ఫర్ అస్. అండ్ గివెన్ ఇఫ్ యూ కెన్ వర్క్ ఆన్ యూపీ టీమ్, దెర్ ఇస్ భువనేశ్వర్ కుమార్ who keeps bowling. So if you can actually improve that skills in the upcoming Vijay Hazare Trophy, it's going to be a great positive for us. And Nitish Reddy, he's been bowling brilliantly with the Andhra. Luckily, there is Gary Stead, who's been the coach for Andhra cricket team, and yeah, and they actually understand him properly. And strengths, though, they actually back him. They have dropped KV Sasikant and CH Stephen also for Nitish Reddy. Yeah, యా సో ఓవరాల్ గా అయితే అది పిక్చర్. మావి ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ చాయిస్ బికాస్ మావి గనక క్లిక్ అయితే ఇట్ గివ్స్ అస్ దట్ న్యూ బాల్ ఆప్షన్ ఇంకా ఎఫెక్టివ్ గా. అండ్ హోప్ఫుల్లీ correct. నితీష్, ఇఫ్ హీ కెన్ డెలివర్ 1 or 2 overs, Pat Cummins 1 or 2 overs, Unadkat one if he's playing, Harshal Pat one. Cummins, mm, యా Pat బికాజ్ ఇక్కడ Cummins ఏంటంటే middle ప్యాట్ overs look. కమిన్స్ పవర్ ప్లేలో కనుక ఒక్క ఓవర్ వేయగలిగితే వీ కెన్ యూజ్ హిమ్ ఫర్ మిడిల్ అండ్ డెత్. అక్కడ వీ కెన్ రిలై Correct, ఆన్ హిమ్. correct, correct. బికాజ్ అక్కడ కూడా చూసుకుంటే సో మేజర్ గా ఏంటంటే లివింగ్స్టన్ రావటం వల్ల మలింగాని మనం లూజ్ అవుతున్నాం. సో Mm, అదొక డౌన్ సైడ్ అని నా ఒపీనియన్. దట్ ఈస్ వన్ మోర్ వీక్నెస్ బికాస్ మలింగా లుక్ ద బెస్ట్ డెత్ బౌలింగ్ మనకి. ఈవెన్ correct. హర్షల్ కన్నా You're కూడా right. మలింగా లుక్డ్ బెటర్ విత్ Yeah, యోర్కర్స్ yeah. అండ్
సో యా Correct. దట్ ఈస్ దిస్ థింగ్ ప్రాబ్లీ క్లోజర్ టు ది ఐపీఎల్ ఇంకా మనం బాగా మాట్లాడుకోవచ్చు రీసెంట్ ఇంకా ఫామ్ బట్టి మలింగా అవన్నీ కూడా ఇంకా మలింగా బాగా కూడా he's working on new ball skills for recent teams whichever he play. ఇంకా హర్షల్ పటేల్ he moved to Baroda or new franchise. I think Gujarat or Baroda. ఇంకా తను న్యూ బాల్ లో వేస్తున్నారు యాక్చువల్లీ సైయద్ ముస్తక్ అలీలో. సో మీన్ ప్లేయర్స్ కూడా వర్క్ ఆన్ చేస్తున్నారు. లైక్ మనకు హర్షల్ పటేల్ ఇఫ్ యాక్చువల్లీ న్యూ బాల్ తో బౌల్ చేస్తే ఒక ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్ ట్రై చేస్తున్నారు. Like some games, you might have to bowl more spin in the middle overs kada. So it gives us an option to try actually have Gujarat. Last season కూడా మనం పాడ్కాస్ట్ లో మాట్లాడుకున్నాం. If you actually remember, నేను చెప్పాను వర్సెస్ గుజరాత్ టైటన్స్, apart from Shammi or anyone, if we actually bring in Harshal Patel first 4 overs, that's going to be a great positive. Shubman Gill, a slower Yorker, he'll actually కొద్దిగా fail అవుతారు పికప్ చేసేకి. That's a good option. It's gonna be. But he ended up scoring a lot. So మనం అట్లాంటి చిన్న tweaks చేస్తే that's how uh, uh, tactically we can go ahead. యాక్చువల్లీ మీరు స్లోవర్ యార్కర్ అంటే గుర్తొచ్చింది నితీష్ షా స్లోవర్ యార్కర్ చూసారా మన మ్యాచ్ లో ఐ థింక్ ఈస్ Yeah. వర్కింగ్ ఆన్ హిస్ న్యూ స్కిల్స్ సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ హిమ్ లైక్ ఇంకా బికాస్ ఈస్ ప్లేయింగ్ ఫుల్ విజయ్ Hmm. హజారే ఈస్ గోయింగ్ టు ప్లే ద రెస్ట్ ఆఫ్ ది రంజీ ట్రోఫీ Hmm. and the kind of form Andhra is in, I hope that Andhra will qualify also. So he can get more games Correct. కూడా ఆడతాడు ఎక్కువ గేమ్లు కూడా ఆడతాడు సో Hmm. let us see. I think once we have this discussion during in March, probably we'll have Hmm. better idea. And also, Pat Cummins like we have Biden cars in the reserves. It is there, taken care Correct. of. Correct. So that అదొక బిగ్ బర్డన్ కొంచెం తగ్గింది వైస్ Hmm. కెప్టెన్ మేబీ అభిషేక్ ఇవ్వచ్చు ఇషాన్ ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు Ishan K, I think mostly it will go to Ishan మోస్ట్లీ because అభి I ఏమో don't ఇట్స్ ఎ want to put డిబేటబుల్ థింగ్ pressure on యా 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 Abhishek, but Yeah, yeah, but it it's looks okay. Abhishek Sharma for obvious reasons because of Yeah, yeah. batting consistency అంతా and Ishan is also in good form. So definitely Hmm. good signs అయితే ఉన్నాయి మనకి ప్లేయర్స్ అందరూ కూడా ఫామ్ లో ఉన్నారు గెట్టింగ్ బ్యాక్ టు ఫామ్ దే హ్యావ్ గుడ్ వర్క్ కమింగ్ మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు మేబీ 1 or 2 టైర్డ్ ప్లేయర్స్ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ దే ఆర్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్స్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ అన్న Correct, అభిప్రాయం correct. Hmm. సో ఫైనల్ బై ఇంకా హౌ మచ్ అవుట్ ఆఫ్ 10 డూ యూ రేట్ దిస్ సైడ్ ఈజ్ ఇట్ బెటర్ దెన్ 2025 స్క్వాడ్ It's actually better than 2020. Yeah, better than 2024 squad. 2025. Yeah, ఓకే అవుట్ ఆఫ్ last 10 ఎంత season ఇస్తారు squad మీరు కన్నా it's actually better. అవుట్ ఆఫ్ కానీ 10 ఎంత ఇస్తారు నేను ఒక 7.5 ఇస్తాను. It's ఓకే only because inexperience, inexperience in department. ఇంకొకటేమో ప్రూవెన్ న్యూ బాల్ బౌలర్ ఆప్షన్స్. దానికి ఐఎమ్ జస్ట్ రెడ్యూసింగ్ పాయింట్స్. ఇంకొకటి ఫినిషర్ ఏమో లివింగ్స్టన్. తను ఆన్ ద పేపర్ హీ హాజంట్ డన్ వెరీ వెల్ అండ్ మనం వీఆర్ బ్యాంకింగ్ హిమ్ యాజ్ అ ఫినిషర్. సో ఐఎమ్ టేకింగ్ దర్ పాయింట్స్. సో -0.5 అండ్ రిమైనింగ్ 3 పాయింట్స్. -1.5, -1.5, 7.5. దట్స్ గుడ్ నేనైతే అంటే ఎయిట్ పాయింట్ ఫేర్ ఫైవ్ గా ఇస్తాను ఉంటున్నాను. సో అందుకే 8.5 ఇస్తాను నేను అండ్ ఐ వెల్. డోంట్ థింక్ ఇట్ ఈస్ బెటర్ దెన్ లాస్ట్ ఇయర్ స్క్వాడ్ ప్రతి మచ్ సేమ్ స్క్వాడ్ షమి కాకుండా ఇంకా మిగతా ప్లేయర్స్ వచ్చారు యంగ్స్టర్స్ బట్ ఫైనల్ గా ఇది ఒకటి చెప్పి ఐ విల్ ఫినిష్ ఆఫ్ షాకిబ్ హుస్సేన్ ఓంకార్ అండ్ మన హూస్ ది అదర్ గై పేరు మర్చిపోయాను షాకిబ్ హుస్సేన్ ఓంకార్ అండ్ ప్రఫుల్ హింగే వీళ్ళు ముగ్గురులో కనుక ఒక్కళ్ళు బాగా రఫుల్ క్లిక్ అయినా వీఆర్ విన్నింగ్ దిస్ సీజన్ సో విత్ దట్ ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ లీవ్ సో అది బోల్డ్. యాజ్ ఆఫ్ నౌ మా ఒపీనియన్ థ్యాంక్ యూ. క్లోజర్ టు ది ఒపీనియన్ క్లోజర్ టు ది ఐపీఎల్ ఇంకా బాగా డిస్కస్ చేయగలుగుతాం ఫామ్ కూడా మాట్లాడగలుగుతాం కాబట్టి సో ఓవరాల్ అది నా ఒపీనియన్ పెద్దగా చేసేదేం లేదు మన వాళ్ళు ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా చేశారు అండ్ ట్రస్టింగ్ ఇందాక చెప్పినట్టే కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేశారు థాట్స్ లో సో ఓవరాల్ చెప్పాను 8.5 నాది వెంకీ భయ్యాది కరెక్ట్. 7.5 అది దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ థ్యాంక్ యూ వెంకీ భయ్య